సినిమాలో హీరోలు ఎంత యాక్షన్ చేస్తున్నా, డైరెక్టర్లు ఎంత వైలెన్స్ చూపిస్తున్నా, కొన్ని కాంబినేషన్స్ అంటేనే వీళ్ళు వైలెంట్ అన్న ఇంప్రెషన్ పడిపోయింది ఆడియన్స్ కి. ఆల్రెడీ వైలెన్స్ ని చూపించిన ఈ కాంబినేషన్ మరోసారి వస్తుండడంతో ఈసారి యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందా అని ఇమాజిన్ చేస్తున్నారు జనాలు. సౌత్ ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ స్టైలిష్ వైలెన్స్ ని ఆడియన్స్ కి కేజీఎఫ్ తో చూపించారు ప్రశాంత్ నీల్. అదే డైరెక్టర్ తో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ మూవీలో కూడా వైలెన్స్ సాలిడ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. దేవరలోనే యాక్షన్ డోస్ పెంచిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఆ లెవెల్ ని ఇంకా పెంచేశారు. ఆల్రెడీ 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో యాక్షన్ సీన్స్ కూడా తెరకెక్కించేశారు ప్రశాంత్ నీల్. ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ చేసిన కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాల్లో యాక్షన్ డోస్ పెంచడంతో డ్రాగన్ లో అంతకు మించి వైలెన్స్ చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పుష్ప 2తో వైలెన్స్ ని కొత్తగా చూపించిన అల్లు అర్జున్ అట్లీతో చేయబోతున్న సినిమాలో దాన్ని ఇంకాస్త స్టైలిష్ గా చూపించేందుకు రెడీ అయ్యారు. 600 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ తో పాటు ఇండియన్ ఆడియన్స్ కి తగిన స్టైలిష్ వైలెన్స్ ని చూపించబోతున్నారు. షారుఖ్ ఖాన్ తోనే నెక్స్ట్ లెవెల్ యాక్షన్ చేపించిన అట్లీ ఈసారి బన్నీ సినిమా కోసం హాలీవుడ్ రేంజ్ సాలిడ్ వైలెన్స్ ని సినిమాలో యాడ్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ వీడియోలోనే హింట్ ఇచ్చేశారు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్న బాలయ్య అఖండ 2 సినిమాలో అయితే వైలెన్స్ వీర తాండవమే చేసేలా కనిపిస్తోంది. ఎందుకంటే బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటేనే మాస్ యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే ఈసారి కూడా అఖండ 2కి అదిరిపోయే ఎలివేషన్ తో పాటు వైలెన్స్ రేంజ్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ఉండేలా ప్లాన్ చేశారు బోయపాటి. ఇప్పటికే వచ్చిన అఖండలో బాలయ్య చేసిన వైలెన్స్ కే షాక్ అయిన ఫ్యాన్స్ డిసెంబర్లో రాబోతున్న అఖండ తాండవంలో ఇంకే రేంజ్ యాక్షన్ చూపిస్తారో అని వెయిట్ చేస్తున్నారు.